భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల నిర్మాణం మరియు సరిహద్దుల మార్పులు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు ఈ క్రింది ఆధారాలు ఉన్నాయి. పార్లమెంట్ అధికారాలు. కొత్త రాష్ట్రాల నిర్మాణం. ప్రస్తుత రాష్ట్రాల నుండి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్రాల విలీనం. 2 లేదా ఎక్కువ రాష్ట్రాలను కలిపి ఒకే రాష్ట్రంగా మార్చవచ్చు. రాష్ట్ర విభజన. ఒక రాష్ట్రాన్ని విభజించి రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను చేయవచ్చు. రాష్ట్ర భూభాగం తగ్గింపు, పెంపు. ఏదైనా రాష్ట్ర సరిహద్దులను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. పార్లమెంట్ అధికారాలు. 5th పాయింట్. రాష్ట్రాల పేర్లు మార్చడం. ఏదైనా రాష్ట్రానికి కొత్త పేర్లు పెట్టవచ్చు. ప్రక్రియ, ప్రొసీజర్. ఈ మార్పులను చేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సిఫార్సు చేయాలి. ఆ బిల్లును ప్రవేశపెట్టే ముందు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోరబడుతుంది. కానీ రాష్ట్ర శాసనసభ అభిప్రాయం బైండింగ్ తప్పనిసరి కాదు. అంటే రాష్ట్రం అంగీకరించకపోయినా పార్లమెంట్ చట్టం చేయగలదు. ముఖ్యమైన ఉదాహరణలు. 1953 ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడదీయబడి ఏర్పాటైంది. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం స్టేట్ రికగ్నిషన్ యాక్ట్ ద్వారా భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2000 జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యాంశాలు. రాష్ట్రాల నిర్మాణం, సరిహద్దులు, పేర్లు మార్చడం మొదలైన పనులని పార్లమెంట్ అధికారం. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కన్సల్టేటివ్ మాత్రమే. కేంద్రం, యూనియన్ గవర్నమెంట్ చేతిలో ప్రధాన అధికారం ఉంటుంది. ఆర్టికల్ 3 అనేది భారత సమైక్య నిర్మాణం ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక ముఖ్యమైన ఆర్టికల్. ఇది భారత ఏకత్వం యూనిటీ ఆఫ్ ఇండియాను కాపాడుతూ కొత్త రాష్ట్రాల అవసరాన్ని అనుసరించి కేంద్రానికి అధికారాన్ని ఇస్తుంది.